హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు భిన్న పరీక్ష అంటే 4 అంశాలు ఇచ్చి ఒకదాన్ని డిఫరెంట్ ఏది కనుక్కోండి అంటారు. ఇది పోటీ పరీక్షల్లో రీజనింగ్ విభాగం నుంచి భిన్న పరీక్ష అనే అంశం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. ఇందులో వచ్చే అంశాలు ఇంగ్లీష్ అక్షరమాల లేదా అంకెలు లేదా సంఖ్యలు, చిత్రాలు, దేశాలు, కరెన్సీ, క్రీడలు, ప్రముఖ వ్యక్తులు, ఇతర అనేక రూపాల్లో ఇస్తారు. 4 లేదా 5 ఐచ్ఛికాలనిచ్చి వాటిలో భిన్నమైంది ఏదో కనుక్కోమంటారు. వీటిలో ఒకటి తప్ప మిగతావన్నీ ఒకే రకమైన క్రమ పద్ధతిని పాటిస్తాయి. ఏదైతే వీటన్నిటికీ భిన్నంగా ఉంటుందో అదే జవాబు అవుతుంది. చూడండి, ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్. దిగువ ఇచ్చిన ప్రశ్నల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. 253, 473, 143, 633. మరి ఇందులో మనం ఆన్సర్ ఏంటండి అంటే 4th 633. ఎందుకు అని అంటే మిగతావన్నీ 11 చేత భాగిస్తున్నారు, ఇది భాగించరాదు. అది అంటే మనం ఈజీగా చెప్తున్నాం ఇక్కడ, కానీ ప్రాక్టీస్ మీదనే వస్తుందండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్యారిస్, ఒట్టావా, క్యాట్, కైరో. క్యాట్ అనేది మయన్మార్ కరెన్సీ కాగా కైరో, పారిస్, ఒట్టావా అనేది వరుసగా ఈజిప్ట్, ఫ్రాన్స్, కెనడాల రాజధాని నగరాలు. కాబట్టి అప్పుడు సమాధానం 3 అవుతుంది. అదేవిధంగా వై, ఎక్స్, డబ్ల్యూ, ఎఫ్, జి, హెచ్, ఎన్ఎంఎల్, టిఎస్ఆర్. మరి ఇక్కడ సెకండ్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వై -1 ఎక్స్, ఎక్స్ -1 డబ్ల్యూ, తర్వాత ఎఫ్ +1 జి +1 హెచ్, ఎన్ -1 ఎం -1 ఎల్, టి -1 ఎస్ -1 ఆర్. సో ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని మనము గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఈ అంశాలను మీరు బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ బ్యాంక్స్ కానీ, ఆర్ఆర్బి కానీ, తర్వాత ఇతరత్ర స్టాఫ్ సెలక్షన్, యూపీఎస్సి అన్నిటికి కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ సెల్ఫ్ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. సెల్ఫ్ నోట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడే అవకాశం, సక్సెస్ అయ్యే అవకాశం చేస్తుంది. కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.